టికెట్ రేట్లు ఏసీలు తక్కువ ఉండటం వల్ల కూడా బ్రేక్ ఈవెన్ అవ్వట్లేదు అని చెప్పి ఈ మధ్య కొంత అంటే ఎక్కువ రేట్లు చేస్తున్నారు. ఇప్పుడు నేను ఒక్క మాట అంట, ఇప్పుడు ఎవరికి పెడుతున్నారు డబ్బు? ఇప్పుడు డబ్బు ఎవరికి పెడుతున్నారు? రెమ్యునేషన్స్, ఒకప్పుడు రెమ్యునేషన్స్ ఎంత? ప్రభాస్ రెమ్యునేషన్ ఎంత? ఒకప్పుడు ఇప్పుడున్న హీరోల రెమ్యునేషన్స్ ఎంత? ఇప్పుడు ఎంత తీసుకుంటున్నారు? మీకు చార్టర్ ఫ్లైట్ పెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? కార్వేన్లు ఇన్ని వందల కార్వేన్లు పెట్టవలసి వచ్చింది, బెంచ్ కార్లు పెట్టవలసిన అవసరం ఏమొచ్చింది? మీరు క్రిస్టా కార్లే ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఇంతకుముందు ఈ బడ్జెట్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంతా కూడా మీకు నిజంగా వాల్యూ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరగట్లేదు. మీరు ఈ వేస్ట్ ఖర్చు పెడుతున్నారు. 5 స్టార్ హోటల్ నుంచి ఎందుకు ఫుడ్ తేవాలి? అందరూ ప్రొడక్షన్ నుంచి అందరూ కలిపి ఫుడ్ తినాల్సి వస్తుంది కదా, మనం ఎందుకు తినట్లేదు? ఇవన్నీ కూడా మనం ఒక్కసారి గుండెల మీద ఎలా చేసుకొని ఆలోచించి ఎక్కడ బడ్జెట్ పెరిగింది అని అలా ఆలోచించండి. ఒక్కసారి ఆలోచించండి. ప్రతి హీరో, ప్రతి ప్రొడ్యూసరు, ప్రతి డైరెక్టరు అలాగ ఆలోచించండి. ఎక్కడ పెరిగింది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షను? ఎక్కడ మన బడ్జెట్ పెరుగుతుంది? మనం ప్రజల దగ్గర ఎందుకు రేట్లు పెంచి డబ్బులు తీసుకొని మీరు బ్రేక్ ఈవెన్ అవ్వట్లేదు అనుకుంటున్నాం? ఒక్కసారి మీ మనస్సాక్షి చెప్పండి. ఒకప్పుడు హీరో రెమ్యునేషన్ ఎంత, ఇప్పుడు రెమ్యునేషన్ ఎంత? ఒకప్పుడు హీరోకి చార్టర్ ఫ్లైట్లు ఉన్నాయా, హీరోయిన్లకు చార్టర్ ఫ్లైట్లు ఉన్నాయి, ఇప్పుడు హీరోయిన్లకు రెమ్యునేషన్ ఎంత, చార్టర్ ఫ్లైట్లు ఎంత? ఒకప్పుడు మేనేజర్లకి వాళ్ళ అసిస్టెంట్లకి కూడా కార్వెన్లు ఇచ్చామా, లేకపోతే ఇవ్వలేదా? ఒకప్పుడు మన కిస్టా కార్ ఎప్పుడైనా మేనేజర్లకు ఇచ్చామా, వాళ్ళ అసిస్టెంట్లకు కిస్టా కార్లు ఇచ్చామా, వాళ్ళ మన హీరోయిన్లకు బెంచ్ కార్లు ఇచ్చామా? ఇవన్నీ ఒక్కసారి మన మనస్సాక్షికి ఆలోచించుకుందాం. ఎప్పుడైనా 5 స్టార్ హోటల్ నుంచి ఫుడ్ మనం తీసుకొచ్చి రోజుకి 5 లక్షలు 4 లక్షలు ఫుడ్ వేస్ట్ చేసామా? ఇవన్నీ నిజాలు. అబద్ధం అయితే ఒక్కలైనా నా దగ్గరికి వచ్చి మాట్లాడండి. ఇది అబద్ధం, ఇది నిజం కాదు, మేము కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ దగ్గర ఫుడ్ తింటున్నాం, మేము కార్లు పెట్టట్లేదు, కార్వెన్లు పెట్టట్లేదు, మేము చార్టర్ ఫ్లైట్లు పెట్టట్లేదు అని ఒక్కసారి మనస్సాక్షికి ఎవరున్నా కూడా చెప్పొచ్చు. ఆ డబ్బుని ఎవరి మీద వేస్తున్నారండి రేటు? ప్రజల మీద వేస్తున్నాం. అంటే అభిమాని, అంటే మనకి అభిమానించే, పిచ్చిగా మనల్ని అభిమానించే అభిమానే ప్రజలు. ఆ ప్రజల దగ్గర మనం దోచుకోవడానికి 440 రూపాయలు 350 రూపాయలు టికెట్ వేస్తున్నాం. దానికి అక్కడేం వేస్తున్నారు? బ్లాక్లో టికెట్లు అయితే 1000 రూపాయలు. కానీ అభిమాని సినిమా చూడాలి, సేమ్ డే సినిమా చూసేయాలి. ఆ చూడడం కోసం ఆయన ఏదో అప్పు చేసో మళ్ళా సినిమా చేసి వాళ్ళ ఫ్యామిలీని పస్తు పెడతాడు. అంటే ఆ అభిమానం అంటే అంత పిచ్చి. పొలిటికల్ కంటే సినిమా ఫీల్డ్కి అభిమానం అంటే అంత పిచ్చి. నేను అదే అడుగుతున్నా పెద్దల చిరంజీవి గారు కానీ, మరి ఎప్పుడైనా ఆలోచించారా రెమ్యునేషన్స్ ఎంత, ఎలాగా? మరి పెద్దలు దాసనారాయణ గారి తర్వాత పెద్ద ఆయనే. మరి ఏ రోజున ఇవన్నీ ఆలోచించారా? ఇవన్నీ పెట్టారా? దిల్ రాజు గారు అందరం కలిపి బఫే సిస్టమ్ పెడదాం అనుకున్నాం, పెట్టిన తర్వాత 3 రోజుల తర్వాత బ్రేక్ ఈవెన్ అయింది. 3 రోజులతో బ్రేకప్ అయిపోయింది. ఏమని? ఎవరు మళ్ళీ వద్దన్నారు, ఎవరి కాలు తెప్పించుకుంటున్నారు ఫుడ్ అని. అలా ఒక్క ఫుడ్ కాదండి, మొత్తం వేస్టేజ్ మనకి ఎంత అవుతుంది? 30% వేస్టేజ్ వస్తుంది. 30% ఒక మూవీకి. ఆ 30%ఏ ఈ బ్రేక్ ఈవెన్కి అడ్డు వస్తుంది. ప్రజల దగ్గర రేట్లు అమ్ముకుంటున్నాం. ఆ 30% వేస్టేజ్ చేయకుండా నిజంగా ప్రజల కోసమే సినిమా తీసి ఎంటర్టైన్మెంట్ ప్రజల కోసం, ఫ్యాన్స్ కోసం సినిమా తీస్తే మీరు వేస్టేజ్ చేయకుండా జాగ్రత్తగా చేయండి. ఒకప్పుడు రామారావు గారిని గుర్తు తెచ్చుకోండి, కృష్ణ గారిని గుర్తు తెచ్చుకోండి, నాగేశ్వరరావు గారిని గుర్తు తెచ్చుకోండి, సోమన్ బాబు గారిని గుర్తు తెచ్చుకోండి. అందరూ చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ ఎందుకు మీరు గుర్తు తెచ్చుకోవట్లేదు? అంటే ప్రజల కోసమే సినిమా తీశారు. ప్రజల కోసం రెమ్యునేషన్ పెంచాలంటే ఆలోచించి పెంచారు. మీరు ఇవాళ సినిమా వస్తే రేపు వచ్చి 100 కోట్లు అయిపోతుంది, ఇవాళ రేపు 100 కోట్లు అయిపోతుంది, రేపు 150 కోట్లు అయిపోతుంది. 150 కోట్లు పాన్ ఇండియా అంటున్నారు, పాన్ ఇండియా 200 కోట్లు అంటున్నారు. చిన్న హీరోకి పాన్ ఇండియా, పెద్ద హీరోకి పాన్ ఇండియా. అంటే పాన్ ఇండియా అంటే అర్థం విలువ పోయింది. అది కాదండి, తెలుగు సినిమాకు తెలుగు సబ్జెక్ట్ నేటివిటీ, తమిళకి తమిళ నేటివిటీ. పాన్ ఇండియా సినిమాలు పాన్ ఇండియాకి వస్తాయి. పాన్ ఇండియా సినిమాలు అన్నీ పాన్ ఇండియా అవ్వవు, కొన్ని పాన్ ఇండియా అవుతాయి. అంతేగాని ప్రతిదీ పాన్ ఇండియా పెట్టడం, రెమ్యునేషన్ తీసుకోవడం, ఇది ఎంత దాకా కరెక్టు? అంటే హీరోలకి డేట్స్ కావాలి, నిర్మాతలకు డేట్స్ కావాలి. ఆ డేట్స్ కోసం వాళ్ళు ఎంతైనా చేస్తున్నారు. ఇక్కడ నుంచి అమెరికా నుంచి కొత్తగా ఇంపోర్ట్ అయ్యారు ఈ అమెరికా నిర్మాతలు. ఆ నిర్మాతలు అందరూ కలిపి వాళ్ళకి ఎంత డబ్బు కంటే అంత డబ్బు ఇస్తున్నారు, ప్రజల దగ్గర దోచుకుంటున్నారు. ఈ గవర్నమెంట్లో కూడా కళ్ళు మూసుకుపోయి కూర్చుంటున్నారు. మా కళ్ళు మూసుకుపోతున్నాయి. కార్పొరేట్ కంపెనీలు ఏమంటే, కార్పొరేట్ కంపెనీలు లేకపోతే మా ఇండస్ట్రీలు ఉండవు, ఇవి ఉండవు, గవర్నమెంట్లు ఉండవు. సార్, కార్పొరేట్ కంపెనీలకు మనం ఎంత ఒత్తాసు పలుకుతామో, పేదవాడి డబ్బు కూడా అంతే గొప్ప. రేపు ఓటనే ఒక విలువ ఉంటుంది. ఆ ఓటనే వాల్యూ రేపు మనకి ఆ పేదవాడే ఓటు వేయాలి. నాట్ ఓన్లీ కాంగ్రెస్ పార్టీ, నాట్ ఓన్లీ వైసీపీ.
ఎనీ పార్టీస్ ఒక్కసారి పేదవాడిని ఓటు వేసేదాకా మీరు వదిలి అయిపోయింది అనుకుంటే 5 సంవత్సరాల తర్వాత మళ్ళా వస్తుంది సమయం అని గుర్తుపెట్టుకోండి. కార్పొరేట్ కంపెనీలు మనం స్వాగతించాలి. అలాగే పేదవాడికి అందుబాటులో రేటు ఉండాలి. అది మన అందరూ కూడా అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ఉన్నాను.